హాయ్ విబస్, వెల్కమ్ టు ఆదాన్ మరోకోణం. నేను మీ ప్రసాద్. జగన్ లండన్కి, ఆ నలుగురు జైలుకి, అందులో ఒక వికెట్ డౌన్. విషయం ఏంటి అంటే, మనం ఎప్పుడు ఏం చేసినా అది మంచి అయినా చెడైనా ఖచ్చితంగా తిరిగే వస్తుంది. అది ఏ జన్మలో చేస్తేనో ఇంకో జన్మలో రావడం కూడా కాదు, ఎప్పుడు చేస్తే అప్పుడే తిరిగి వస్తుంది అని చెప్పేసి ఇటీవల మనం వింటూ ఉంటున్నాం. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇప్పుడు జరుగుతున్న ఘటనలు. ఏదైతే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడి చేశారు, ఎవరైనా సరే ఎప్పుడైనా సరే అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు ప్రతిపక్ష పార్టీలపైన ఈ విధంగా దాడి చేసినట్లుగా చరిత్రలో ఎక్కడైనా ఉన్నదా? ఏ రాష్ట్రంలోనైనా సరే, మన భారతదేశంలో లేదు. కానీ ఒక్కసారి అది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే ఇట్లాంటి ఘటనలు చోటు చేసుకుంటాయి. మరి ఆ ప్రత్యేకత ఏంటో ప్రజలకు తర్వాత అర్థమైంది అనుకోండి. ఏదైతే 2021లో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఏదైతే మంగళగిరిలో ఉందో, అక్కడ అసలు ఎంత దారుణం అండి అది. ప్రతిపక్ష పార్టీకి సంబంధించి వాళ్ళ యొక్క సెక్యూరిటీ లేదా జాగ్రత్తలు, వాళ్ళ యొక్క భద్రత కల్పించవలసింది రాష్ట్ర ప్రభుత్వమే. కానీ వీరే, ఆ నాయకులే, పైగా ఒక ఎంపీకి సంబంధించిన వాళ్ళు, ఒక ఎమ్మెల్యేకి సంబంధించిన వాళ్ళు, ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసిన క్యాండిడేట్కి సంబంధించిన వాళ్ళు, ఒక ఎమ్మెల్సీగా ప్రస్తుతం ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా దాంట్లో భాగస్వాములు. అంటే ఎంత సిగ్గుచేటండి. సో ఇక్కడ 2 కేసులు మామూలుగా లేదు, ఒకదాని తర్వాత ఒకటి. సో ఏదైతే దేవినేని అవినాష్, తలశీల రఘురాం, నందిగాం సురేష్, లేళ్ల అప్పిరెడ్డి, ఈ నలుగురు సంబంధించిన ఫుటేజ్లతో సహా బయటకు వచ్చి వాళ్ళకి ఏదైతే ముందస్తు బెయిల్ వీయటానికి కూడా కుదరదని చెప్పేసి హైకోర్టు స్పష్టం చేసిన క్రమంలో ఆ నలుగురు అంటారు చూసారా మాల సినిమాల పాటలో, ఆ నలుగురు అజ్ఞాతంలోకే ఏమైపోయారో తెలీదు. అయితే మొత్తానికి పోలీసులు అంత సామాన్యంగా ఊరుకుంటారా? సో ఏదైతే ఉద్దండరాయనిపాలెం నందిగాం సురేష్ స్వగ్రామం కదా, అక్కడికి వెళ్ళారు పోలీసులు. వెళ్ళి అక్కడ ఎంత ట్రై చేసినా అక్కడ దొరకలా. ఫోన్ చూస్తే స్విచ్ ఆఫ్. ఏం చేయాలి, ఎక్కడ ఉన్నారు, ఏంటి అని చెప్పేసి వీలైనంతవరకు ఆయన సెల్ ఫోన్ ట్రేస్ చేయడం కావచ్చు, ఇది వాటన్నిటిని ఆధారంగా మొత్తానికి హైదరాబాద్లో ఉన్నారు. ఎందుకంటే ఫోన్ కూడా స్విచ్ ఆఫ్లో ఉంది కదా. మరి ఇట్లా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని పారిపోయే వాళ్ళు మరి అప్పుడేమో అధికారం ఉంది కదా అని దాడులకు పాల్పడ్డారంటే ఏం చెప్పాలి? అధికారం ఏమన్నా శాశ్వతమా? అసలు ఏ ఉద్దేశంతో వీళ్ళు ఈ విధంగా చేశారు? 30 ఏళ్ళు మాకు తిరగలేదు అనుకున్నారా? ఒక 5 ఏళ్ళు ఇచ్చిన దానికి ఈ విధంగా చేస్తే 30 ఏళ్ళు ఏ రకంగా వస్తుంది పరిపాలన? మరి ఆ లాజిక్ ఎలా మిస్ అయిపోయారో అర్థం కావట్లా. సో మొత్తానికి హైదరాబాద్ రావటం, ఈ నందిగాం సురేష్ని అరెస్ట్ చేశారు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఆయన తీసుకెళ్తున్నారు, మంగళగిరి తీసుకెళ్తున్నారట. సో అఫ్కోర్స్ కోర్టులో కూడా సబ్మిట్ చేస్తారు. మరి ఏంటి, ఎలా ఉండబోతుంది అనే ఆలోచన. ఎందుకంటే ఇక్కడ ఒకరు కాదు, ఇద్దరు కాదు కదా, వీళ్ళందరూ ఉన్నారు. సో ఒకానొక సందర్భంలో వీళ్ళే నోరు జారి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఖచ్చితంగా కఠినంగా వ్యవహరించవలసిన పరిస్థితే. ఎందుకంటే ఏ ఒక్కరైనా సరే, ఎవరు పాల్పడినా, నిబంధనలు ఉల్లంఘించి అధికారులైనా అలాగే రాజకీయ నాయకులు వాళ్ళ హద్దులు మీరి ప్రతిపక్ష నాయకులపైన కావచ్చు, కార్యకర్తలపైన కావచ్చు, ఈ విధంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా శిక్షార్హులే, ఎటువంటి డౌటే లేదు. ఇది ఒక ఎపిసోడ్ కదా. రెండవది జోగి రమేష్ ఉన్నాడుగా, మనకి బాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సుపరిచితుడు. అక్కడ ఆయనకి ఇచ్చిన శాఖకు సంబంధించి ఎంతమంది ప్రజలకు ఏం చేశాడో ఎవరికి తెలీదు. ఆయన చేసిందే గృహ నిర్మాణ శాఖ మంత్రిగా. ఆ తర్వాత ఆయనకి పెనమలూరు టికెట్ కేటాయించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అక్కడ జగనన్న కాలనీ దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు ఇంకా ఇల్లు నిర్మించలేదు, మాకు ఇట్లా వదిలేశారని చెప్పేసి వాళ్ళు అడిగితే, మీ ఎమ్మెల్యే నేను కాదు వాళ్ళని అడుగు అని చెప్పేసి అన్నారు. ఆయన మంత్రి పైగా అప్పుడు ఆ సమయంలో. అలాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సంబంధించి ఏం చేయరు. వాళ్ళ అబ్బాయికి సంబంధించో వాళ్ళ అన్నదమ్ములకు సంబంధించో అగ్రిగోల్డ్ భూములైనా లాగేసుకుంటారు. కానీ భలే శాఖలు ఇచ్చారు, శాఖలు ఇచ్చినందుకు ఎట చేశారు అట చేయలేరు, చేశారనమాట వాళ్ళు. ఆ విధంగా అనమాట. మరి ఇదే జోగి రమేష్ ఇప్పుడు ఏమైపోయాడో తెలీదు. ఆయనకు సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు ఇంటిపైకి వెళ్ళాడు కదా. ఆయన అసలు నిజంగా ఒక ప్రజాప్రతినిధిగా అంత మంచి అవకాశం ఇచ్చినప్పుడు ఎట్లా నిరూపించుకోవాలి, ప్రజాసేవ చేయాలి, మాకు రౌడీయిజమే ఫస్ట్ ప్రయారిటీ అన్న విధానంగా వెళ్ళిపోవటం, వాళ్ళపైన అటాకులు చేయటం ఏంటిది? సో మరలా తర్వాత లేదు 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 నేను వినతిపత్రం ఇవ్వడానికి వెళ్ళానంట. అట్లా ఉంటుంది ఇక. అధికారం ఉంటే పులి, అధికారం లేకపోతే పిల్లి. ఇట్లాగైతే ఎట్లా? మరి అదే పరిస్థితి. సింహం సింగులు అది ఇది అని చెప్పి తొడలు కొట్టేసి మీసాల మెలేసి నానా రచ్చలు చేశారు అధికారంలో ఉండగా. ఇప్పుడు చూస్తేనే బాబుగారు అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారన్నమాట వీళ్ళు. అలా ఉంటుందన్నమాట. సో ప్రజలు అన్నీ సూక్ష్మంగా గమనిస్తూ ఉంటారు. మరి ఆ కేసు సాధారణంగా వదిలేసేది ఏం కాదు ఆషామాషిగా.
307 సెక్షన్ అది అటెంప్ట్ మర్డర్ కేసు. ఒకవేళ శిక్ష కరెక్ట్గా పడింది అంటే రేపు ఎలక్షన్లకు కూడా ఎవరు ఉండరు నాకు తెలిసి బయట. ఇవన్నీ కూడా ఏది తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడికి పాల్పడదు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఇంటిపైకి వెళ్ళి చేసిన దాడి కావచ్చు, ఇవన్నీ కూడా అటెంప్ట్ మర్డర్ కేసుల కిందే ఉంటాయి. అదేమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాల్లోనేమో చిన్న పెట్టి కేసులు పెట్టి వదిలేశారు. ఒట్టించేవాడు మనోడైతే కదా ఎక్కడ దాకా ఏదైనా వస్తాయి. అదే విధానంగా ఇప్పుడు ఆ యొక్క పాపాలన్నీ కూడా పండినయనో లేకపోతే ఈ విధంగా జరిగిందో కానీ మొత్తానికి ఖచ్చితంగా ఎందుకండి చేసిన పాపాలు అలా కనపడతావు, రికార్డెడ్గా కనిపిస్తున్నాయి కదా ఎవిడెన్స్. అక్కడ రికార్డెడ్గా ప్రతి ఒక్క అంశం కూడా కనపడతా ఉంది. ఇంకా దానికి ఇంకెవరు కాదంటారు, ఎట్లా కాదంటారు? ఇంకా వాటిని కూడా కాదు మేము మార్పింగ్ చేశారు అని చెప్పేసానంటే ఏమంటారు చెప్పలేదు. పైగా వీటన్నిటికీ బలమైన సాక్ష్యం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు కామెంట్స్ అన్నాడు కదా ఆయన, మా వాళ్ళకి బీపీలు వచ్చినాయి అని. సో అప్పుడు బీపీలు వచ్చినందుకు ఇప్పుడు బేడీలు పడ్డాయి, బీపీల దెబ్బకి బేడీలు అని చెప్పేసి అనేది అందుకే. సో బీపీలు వచ్చినప్పుడు ట్యాబ్లెట్లు వేసుకుంటే పని అయిపోయేదానికి బేడీల దాకా తెచ్చుకున్నారు. దానికి తగ్గట్టుగా జగన్మోహన్ రెడ్డి గారే సాక్ష్యం మళ్ళీ దానికి. ఇదే కాదు, ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏదైతే ఈవీఎం ధ్వంసం చేశాడో దాన్ని కూడా ఆయనే జైల్లో పరామర్శకు వెళ్ళి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, అప్పుడు ఇట్లా జరిగింది కాబట్టి ఈవీఎం ధ్వంసం చేశాడు అమాయకుడు అని చెప్పేసి అని. సో జగన్మోహన్ రెడ్డి గారు మరి పరామర్శకి వెళ్తున్నారా, వాళ్ళని ఇంకా బలంగా ఇరికియడానికి వెళ్తున్నారా, కానీ మొత్తానికి ఇట్లాంటివన్నీ కూడా కొన్ని విచిత్రంగా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఏదైతే మరి ఈ తొడలు కొట్టిన వాళ్ళు కావచ్చు, హీరోలుగా వెలిగిన వాళ్ళు కావచ్చు, ఒక దెబ్బకు మరి ఎక్కడెక్కడికి వెళ్ళిపోయారో ఎవరికి తెలియదు. ఇప్పుడు వీళ్ళందరూ వీళ్ళల్లో ఇప్పుడు నందిగా సురేష్ని కూడా ట్రేస్ అవుట్ చేసి పట్టుకున్నారు. మిగతా వాళ్ళందరూ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అంట, ఫోన్లు స్విచ్ ఆఫ్, ఎక్కడున్నారో తెలియదు, అజ్ఞాతవాసంలోకి జంప్ అయ్యారట. మరి ఏదో రకంగా ఖచ్చితంగా వాళ్ళని తెరపైకి తీసుకొచ్చేస్తారంటే పట్టుకుంటారు. ఈ పల్నాడు జిల్లా పోలీసులు, బాపట్ల జిల్లా పోలీసులు, గుంటూరు జిల్లా పోలీసులు 12 బృందాలుగా విడిపోయి వీళ్ళ కోసం గాలిస్తూ ఉన్నారంట. సో ఎక్కడ ఉన్నా ఇవాళ కాదు రేపు, రేపు కాకపోతే ఎల్లుండి ఒక 4 రోజులు లేకపోతే వాయిదా పడతాం, కానీ ఖచ్చితంగా దొరకకుండా పోరు కదా. మరి అంత ఆలోచన ఏంటి, ఈలో బెయిల్ ఏమన్నా వచ్చిద్దామని ఆలోచన ఏమో. బెయిల్ రావడానికి కూడా స్కోప్ లేదని చెప్పేసి హైకోర్టు కొట్టిపడేసింది. అది 15 రోజుల దాకా మాకు సమయం ఇవ్వండి, సుప్రీంకోర్టుకి వెళ్తామని చెప్పేసి అన్నారు. లేదు 15 రోజులు లేదు కదా, 15 గంటలు కూడా లేదు అవకాశం అని చెప్పేసి హైకోర్టు చెప్పేసింది. సో ఈ క్రమంలో ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ఉన్నారో ఆ నలుగురు అంటానికి, ఆ నలుగురితో పాటుగా మరి కొంతమంది ఉన్నారుగా, మొత్తం 14 మంది ఉన్నారంట ఆ యొక్క దాడి ఘటనలు. ఏది టీడీపీ కేంద్ర కార్యాలయం పైన జరిగింది. అలా కాకుండా ఇక్కడ జోగి రమేష్ టీం వీళ్ళు ఎంతమంది ఉన్నారో తెలీదు. ఇక మొత్తానికి ఒక 2 వ్యాన్లు కావాల్సి వస్తుందేమో నాకు తెలిసి అయితే ఒకేసారి అరెస్ట్ చేస్తే. లేదంటే విడివిడిగా చేస్తే ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడున్న ఖజానాకి కొంచెం డీజిల్ బొక్క అవుద్ది అంతే, అంతకుమించి ఇంకేముంటుంది. కాకపోతే వీళ్ళు చేసే పనులకి ఆ డీజిల్ ఖర్చులు కావచ్చు, మొత్తం ఇవన్నీ కూడా వాళ్ళ జీతాలు కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గరే వసూలు చేస్తే ఇంకా మంచిదేమో బహుశా నాకు తెలిసి. ఇప్పటికే రాష్ట్ర ఖజానా ఇబ్బందులు పాలవుతుంది కాబట్టి వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో ఏం చేశారో మరి వీళ్ళని అక్కడి నుంచి ఎక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి తీసుకొచ్చినందుకు. అదే ఇప్పుడు నందిగామ సురేష్ ఉద్దండరాయనిపాలెంలో ఉంటే మరి హైదరాబాద్ దాకా వచ్చి తీసుకెళ్లవలసిన ఖర్చులు ఉండవు కదా. సో అట్లా ఎవరు ఎక్కడ దొరికినా ఆ ఖర్చులన్నీ కూడా వాళ్ళే భరాయించేలాగా చేసుకుంటే బహుశా రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా సరే ఆదాయపరంగా కూడా కలిసి వస్తుందేమో. ఇదంతా ఒక ఎత్తు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు, ఇప్పుడు వెళ్ళిపోతున్నారంట లండన్. ఆయన ఇప్పుడు హ్యాపీగా ఆయన లండన్ వెళ్ళిపోతారు. శుభ్రంగా కోర్టు పర్మిషన్ ఇచ్చింది, సిబిఐ కోర్టు. ఆయన 23 రోజులు లండన్ పర్యటన ఉంటుంది. మరో ప్రక్కన వీళ్ళు చూస్తేనేమో జైల్లో మగ్గుతూ ఉంటారు. మరి అప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారిని చూసే తొళ్ళగొట్టారు. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు లండన్ వెళ్ళిపోతారు. ఇప్పుడు ఎవరు చెప్పుకుంటారు ఆ బాధలో. మళ్ళీ దీనికి తోడు వెనకాల ఇప్పుడు ఎవరైతే ఉన్నారో నందిగామ సురేష్ కావచ్చు, లేళ్లప్పిరెడ్డి కావచ్చు, వీళ్ళందరికీ గురువు గారుగా భావించేవారు సజ్జల రామకృష్ణారెడ్డి గారేనట. సో వెనకాల సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరు కూడా వచ్చే పరిస్థితి ఉంది. మరి ఆ క్రమంలో మరి ఇప్పుడు ఆయన కూడా స్విచ్ ఆఫ్ చేసుకుంటాడేమో అనే రాజకీయ విశ్లేషకులు చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు. సో అది చినికి గాలి వానే అన్నట్లుగా ఇప్పుడు వీళ్ళందరితో మొదలయ్యి అసలు సజ్జల గారికి కూడా చుట్టుకుపోతుంది. ఓ పక్కన ఆయనేమో జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా సరదాగా అటు వెళ్ళొస్తారు, అటు వెళ్ళొచ్చే లోపల ఇక్కడ వీళ్ళకి తిరగమో తీసేస్తారని చెప్పేసి అంటున్నారు. మరి ఈ క్రమంలో ఇటు వీళ్ళతో పాటుగా ఈలోపు సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరు కూడా వచ్చిందనుకోండి, ఇక సరిపోద్ది. 20 రోజులు నాకేం తెలియదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. నాకేం తెలియదు. ఇది చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు చూసారప్పుడు, ఏదైతే ఆయన లండన్ వెళ్ళినప్పుడు నాకు తెలియదు అసలు ఏం జరిగిందో కూడా నాకు తెలియదు అంటారు. అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉండే ఆ మాట అన్నారు. ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు కదా, నేనేదో ఫ్యామిలీ ట్రిప్ కోసం అడ్డుపోయాను, ఈలోపు మీ అందరికి ఇట జరిగిందా అని చెప్పి తర్వాత వీళ్ళ కోసం ఓదార్పు యాత్ర చేసినా కానీ ఆశ్చర్యపడవసరలా. అది పరిస్థితి, ఇట్లా ఉంటుందన్నమాట. చివరికి ఆయనే బుక్ చేస్తాడు, చివరికి ఆయనే వీళ్ళందరినీ ఇచ్చేస్తాడు అన్నట్టుగా ఉంది. సో ఇది మొత్తానికి పరిస్థితి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారేమో లండన్కి, ఆ నలుగురేమో జైలుకి, మరి అందులో ఒకరేమో ఇప్పుడు దొరికారు. మరి మిగతా ముగ్గురు వారితో పాటుగా జోగి రమేష్ వీళ్ళందరూ ఎక్కడున్నారు ఏంటి అనేది త్వరలో అరెస్ట్ కాబోతారా? అరెస్ట్ అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి జగన్మోహన్ రెడ్డి గారు మరలా తిరిగి వచ్చేసరికి సజ్జల గారు కూడా లోపల ఉంటారా ఏంటి అనేది మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.